మరి 7 ఏళ్లుగా నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, మరి 7 ఏళ్లుగా మీరే ముఖ్యమంత్రిగా ఉండి, మొదటి టర్మ్ 5 సంవత్సరాలు, తర్వాత ఇప్పుడు 2 సంవత్సరాలు, మరి 7 ఏళ్ళు మీరే ముఖ్యమంత్రిగా ఉండి 1,00,000 ఎకరాల అమరావతిలో ఇంతవరకు కట్టింది ఎంత? 1,00,000 ఎకరాల అమరావతిలో ఈయన 7 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటూ అమరావతి అనేది తన పెట్ ప్రాజెక్ట్ అంటూ తాను నినాదమిస్తూ తాను ఇంతవరకు కట్టింది ఎంత? నిజంగా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అయిందా ఇది? నిజంగా అమరావతి అని సెల్ఫ్ ఫైనాన్సా? ఈయన డబ్బా కొట్టినట్టుగా ఏ దేశం పోతే ఆ దేశం బొమ్మలు ఈయన చూపిస్తాడు, ఏ దేశం ఈయన పోయినా ఆ దేశం బొమ్మలు చూపిస్తాడు, చూపించి అదిగో ఇదే అమరావతి అని అంటాడు. మరి ఎంతవరకు వచ్చిందని అడుగుతా ఉన్నా. ఆ దేశాలు ఇక్కడ ఏమైనా కనపడుతున్నాయా? కనీసం భూములు ఇచ్చిన రైతులకు చెప్పిన హామీలైనా నెరవేర్చాడా ఈ పెద్ద మనిషి? మొదట తీసుకున్న 50,000 ఎకరాల్లో, వెరీ ఇంపార్టెంట్ ఇది, మొదట తీసుకున్న 50,000 ఎకరాల్లోనే రోడ్లు, కేవలం రోడ్లు, కరెంటు, డ్రైనేజ్ అంటే సీవరేజ్, వాటర్, వీటి కల్పనకి అయ్యే ఖర్చు చంద్రబాబు నాయుడు గారు స్వయాన లెక్కల ప్రకారమే, ఈయనే కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన లెక్కలు, ఈయనే వివిధ బ్యాంకులకు ఇచ్చిన లెక్కల ప్రకారమే ఎకరాకు 2 కోట్లు అవుతుంది అని చెప్పాడు. అంటే 50,000 ఎకరాలకు అయ్యే 1,00,000 కోట్లకే దిక్కు లేదనుకుంటే, 1,00,000 కోట్లకే దిక్కు లేదనుకుంటే ఇప్పుడు సడన్గా మరో 50,000 ఎకరాలు దీనికి అదనంగా అయ్యే ఖర్చు, దీనికి సడన్గా అదనంగా మరో 50,000 ఎకరాలు యాడ్ చేస్తున్నాడు ఇంతకు ముందున్న 50,000 ఎకరాలు. దానికయ్యే మళ్ళా అదనంగా మరో 1,00,000 కోట్ల రూపాయలు. ఇలా అమరావతిని ఎందుకు పెంచాల్సి వస్తూ ఉంది, ఎందుకు పెంచుకుంటూ పోతున్నారు? ఆ డబ్బులు ఎలా వస్తాయి అంటే 1,00,000 ఎకరాల్లో, ఆ 1,00,000 ఎకరాల్లో కేవలం రోడ్లు వేయడానికి, కేవలం కరెంట్ ఇవ్వడానికి, కేవలం సీవరేజ్ వ్యవస్థ క్రియేట్ చేయడం కోసం, కేవలం నీటి వ్యవస్థ క్రియేట్ చేయడం కోసం, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం కోసం ఈ 1,00,000 ఎకరాలలో 2,00,000 కోట్లు కావాలి అని వీళ్ళు చెప్పిన లెక్కల ప్రకారమే. మరి ఈ డబ్బులు ఎలా వస్తాయి? ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఎన్ని దశాబ్దాలు పడుతుంది? ఈ దశాబ్దాలు పట్టే ఈ సమయంలో, ఇన్నిన్ని సంవత్సరాలు పట్టే ఈ సమయంలో ఈ 2,00,000 కోట్లు ఇంకా ఎంతగా పెరిగిపోతూ పోతుంది? రెండు 2019కు ముందు ఈయనే స్వయంగా చేసిన మాస్టర్ ప్లాన్, 2019కు ముందు 50,000 ఎకరాలకు సంబంధించి బ్రహ్మాండమైన వరల్డ్ క్లాస్ రాజధాని ఇక్కడ వస్తూ ఉందని ఈయనే మాస్టర్ ప్లాన్ తయారు చేసినాడు, మనందరికీ ఊదరగొట్టి, బాహుబలి సెట్టింగ్లన్నీ చూపించి. మరి 2019కు ముందు ఈయనే స్వయంగా చేసిన మాస్టర్ ప్లాన్ను సడన్గా ఈయనే ఎందుకు మారుస్తున్నాడు? అప్పుడు ఇదే 50,000 ఎకరాల్లోనే బ్రహ్మాండమైన బెస్ట్ క్యాపిటల్ అని చెప్పి ఊదరగొట్టిన ఇదే వ్యక్తి ఈరోజు ఎందుకు మున్సిపాలిటీగా మిగిలిపోతుందని చెప్పి ఎందుకు అంటున్నాడు? ఆ మాట అని ఇంకొక 50,000 ఎకరాలు కావాలంటున్నాడు.
మరి ఇంతకుముందు 50,000 ఎకరాలతోనే వరల్డ్ క్లాస్ సిటీ అని చెప్పిన వ్యక్తి ఈరోజు ఏమంటున్నాడు? ఆ 50,000 ఎకరాలే అంటే ఇది మున్సిపాలిటీగానే మిగిలిపోతుంది, అందుకని ఇంకొక 50,000 ఎకరాలు కావాలంటున్నాడు. అని ఎందుకు అంటా ఉన్నాడు? ఎక్కడా లేని విధంగా కాస్ట్ పర్ ఎస్ఎఫ్టీ అడుక్కు అయ్యే ఖర్చు ఏకంగా 11,000 నుంచి 14,000 అవుతా ఉంది. కాస్ట్ పర్ ఎస్ఎఫ్టీ ఎక్కడా చూడని విధంగా, ఎక్కడా లేని విధంగా అడుక్కయ్యే ఖర్చు 11,000 నుంచి 14,000 దాకా ఎందుకు అవుతా ఉంది? ఏ స్కాముల వల్ల ఇది ఎగబాకుతా ఉంది అన్న వీటికి సమాధానం ఎక్కడైనా అసెంబ్లీలో చెప్పాడా? 5:30 గంట అసెంబ్లీలో ఇటువంటి ప్రశ్నలకు ఏదైనా సమాధానం చెప్పాడా? ఆ 5:30 గంటల సమావేశం కేవలం జగన్ను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తిపోయడానికి, బూతులు తిట్టడానికి మాత్రమే వాడుకున్నారు. రాజధాని పేరిట పట్టపగలు తాను చేస్తా ఉన్న దోపిడీ నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు ఈ డ్రామాకు తెరలేపాడు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఓవైపు అసెంబ్లీ పిలుస్తాడు. ఇంతకుముందు నేను అన్నాను కదా, ఈ మనిషికి చిత్తశుద్ధి లేదు, నిజాయితీ అంతకన్నా లేదు అని చెప్పి. ఆశ్చర్యం ఏమిటి అని అంటే, ఓవైపు అసెంబ్లీని పిలుస్తాడు, ఇంకోవైపు అదే చట్టసభలో భాగమైన కౌన్సిల్ని పిలవడు. ఇంకోవైపు అదే చట్టసభలో భాగమైన కౌన్సిల్ని పిలవడు. ఎందుకు? కౌన్సిల్ని పిలిస్తే రాజధాని పేరిట చంద్రబాబు చేస్తా ఉన్న అవినీతి బాగోతాన్ని కౌన్సిల్లో సభ్యులు బయట పెడతారని. ఈయన బండారాన్ని అంతా కూడా వాళ్ళు కడిగి పాడేస్తారని.